హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సైకో ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి బ్యాటరీ టెస్ట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటిని ఎలా సాల్వ్ చేయాలని మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు దానికి సంబంధించిన ఒక ఐడియా అనేది మీకు క్రియేట్ చేస్తాను. సో మనం ఫస్ట్ బ్యాటరీ టెస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫస్ట్ బ్యాటరీ టెస్ట్లో టైప్ 1ని మనం ఏమని పిలవాలంటే బిల్డింగ్ మెమొరీ టెస్ట్ అని పిలవాలి. ఆల్రెడీ నేను డెమో వీడియోలో వీటి గురించి క్లియర్గా చెప్పాను. కానీ ఇప్పుడు ప్రతి క్వశ్చన్ లోపలికి వెళ్ళి ఈ క్వశ్చన్ని ఎలా ట్యాకిల్ చేయాలన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. దీన్ని హౌస్ ఆర్ బిల్డింగ్ మెమొరీ టెస్ట్ అంటారు. మనకి మొత్తం 2 సెట్స్ ఉంటాయి అన్నమాట. మనకి బ్యాటరీ టెస్ట్లో మొత్తం ఐదు టైప్స్ ఉంటాయి. నేను టైప్ 1 మాట్లాడుతున్నాను, ఓకేనా. సో దీంట్లో 12 క్వశ్చన్స్ 4 minutes అనమాట. అంటే 2 నిమిషాలు చూడాలి, 2 నిమిషాలు చేయాలి. అలాగే ఇంకో సెట్ 12 క్వశ్చన్స్ 4 నిమిషాలు, అంటే 2 నిమిషాలు చూడాలి, 2 నిమిషాలు చేయాలి, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇదిగోండి క్వశ్చన్. మీకు ఇలా పేజ్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. దీన్ని మెమొరీ పేజ్ అంటారు. మెమొరీ పేజ్ అంటారు. ఇక్కడ మీకు ఎటువంటి ఆన్సర్స్ అనేవి కనపడవు. ఇక్కడ మీకు కొన్ని రకాల 2D లేదా 3D లేదా ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉన్న ఫిగర్స్ కొన్ని కనపడితే వాటి లోపల హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ ఏమైనా కావచ్చు. ఇవేనే కాదు, రకరకాల పిక్చర్స్ ఏమైనా ఉండొచ్చు. అవన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. సో వాటిని మీరు 2 నిమిషాల్లో గుర్తుపెట్టుకొని మరలా ఇచ్చే 2 నిమిషాల్లో మీకు ఆన్సర్ పేజ్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఆ ఆన్సర్ పేజ్లో మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ టాస్క్. చూడండి, రకరకాలుగా వ్యక్తులు రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను అన్నది మీకు చెబుతున్నాను. మీకు కొత్తగా ఆలోచన వచ్చి మీరు ఇంకా బాగా మెమొరీ పరంగా గుర్తుపెట్టుకోగలిగారు అనుకోండి, వెల్ అండ్ గుడ్. కానీ అందరికీ అలా ఉండదు కాబట్టి సింపుల్గా అర్థమవటానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ చెబుతాను, జాగ్రత్తగా చూడండి. మనకేమి 100 ఫిగర్స్ ఇవ్వడు, అలాగని 20 ఫిగర్స్ ఇవ్వడు. మనకిచ్చేది కేవలం 12 క్వశ్చన్లు మాత్రమే. అంటే 12 బొమ్మలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 బొమ్మల్ని మనం 4 4 4 4 మూళ్ళు 12గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకొక రకంగా ఏం చేస్తారు తెలిసిన, ఈ ఎడ్జ్లు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇదేమో అప్పర్ లెఫ్ట్, ఇదేమో అప్పర్ రైట్, ఇదేమో బాటం రైట్, ఇదేమో బాటం లెఫ్ట్. ఇలా 4 కార్నర్స్ గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మధ్యలో దాన్ని వేరుగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా రకరకాలుగా వేరే వేరే నెమోనిక్స్ ఇచ్చి ఎలాగైనా సరే అవి ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి ఏ దిశలో ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే మనం దిశ ఇంపార్టెంటే. ఇదిగో ఈ మూల ఉండిద్ది, ఈ మూల ఉండిద్ది అని చెప్పుకోవటము ఇంపార్టెంటే. ఆ మూలలో ఎగ్జాక్ట్గా ఏ ఫిగర్లో ఉన్నాయి, ఎందుకంటే ఈ మూల చాలా ఫిగర్స్ ఉన్నాయి. మరి ఏ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో నీకు తెలియాలి కదా. కాబట్టి నీకు ఫిగరు ఇంపార్టెంటే, అదొక డైరెక్షన్, దాని ఒక ప్లేసు ఇంపార్టెంటే. ప్లేస్ అండ్ పొజిషన్ 2 ఇంపార్టెంట్. వాటిని నువ్వు జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను గుర్తుపెట్టుకునే విధానం చెబుతున్నాను, ఓకేనా. ఫస్ట్ ఇలా మనకు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ నేను ఎడం పక్క ఈ పైన చూస్తున్నాను. ఈ 4 దగ్గరలో ఉన్నాయి. సో నాకు లెఫ్ట్ కార్నర్లో సో నాకు 4 దగ్గర ఉన్నాయి కాబట్టి 4టిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో నాకు రెడ్ కలర్లో ఇల్లు కనపడుతుంది. ఇదిగోండి రెడ్ అనే కలర్ బాగా కనపడుతుంది. యాక్చువల్గా మీకు ఇలా కలర్స్ ఇవ్వడు, బ్లాక్ అండ్ వైట్లో ఇస్తాడు. మీకు అర్థం అవటానికి వాడిచ్చిన ప్యాటర్న్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఒకటి చెబుతున్నాను. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఎలా వచ్చింది, ఎగ్జామ్లో అడిగే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎలా ఉండిద్దో నేను మీకు చూపిస్తాను తర్వాత, ఓకేనా. అది కూడా మనం ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఇక్కడ బొమ్మ, ఓకే. ఈ చిన్న ట్రయాంగిల్లో రెడ్ కలర్ బొమ్మ నాకు బాగా కనబడుతుంది. తర్వాత ఇదిగోండి, ఇది పెద్ద ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఎలా ఉందో ఈ ట్రయాంగిల్ కూడా అలాగే ఉంది, చూసారా. అంటే 2 సేమ్ ఫిగర్స్ అనమాట. 2 సేమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 2 సేమ్ షేప్స్ ఉన్నాయి. సో 2 సేమ్ షేప్స్లో ఫిగర్స్ ఉన్నాయి. కిందేమో రెడ్ కలర్లో ఇల్లు ఉంది, పైనేమో పెద్ద మహల్ లాగా ఉంది, ఓకేనా. పెద్ద మహల్ బిల్డింగ్, అది కూడా చివరిలో ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. తర్వాత ఇదిగోండి, ఇది ఒక రెక్టాంగిల్. ఇక్కడ ఒక మనకి ఒక ఆర్చ్ లాగా ఉంది. మనం పల్లెటూరులోకి వెళ్ళే ముందు ఆర్చ్ లాగా పెద్ద ఆర్చ్ ఉండేది కదా, అది. ఇక్కడేమో గుడి పైన ఉన్న ఒక స్ట్రక్చర్ లాగా ఉంది. ఇది కూడా ఏంటి, ఇది కూడా ఒక రకమైన రెక్టాంగిల్. ఇదిగోండి, ఇది కూడా గుర్తుపెట్టేసుకున్నా, దగ్గరలో ఉందిగా. 5 ఫిగర్స్ ఒకేసారి లెగిసిపోతాయి. ఇది మిడిల్లో ఉన్న ఫిగర్ గుర్తుపెట్టుకోండి. మిడిల్లో ఏముంది, పెట్రో టవర్ ఉంది. ఇది ఎలా ఉంది, ఇదిగోండి రెక్టాంగిల్లో ఉన్న పెట్రో మధ్యలో ఉంది కాబట్టి పెట్రో టవర్ పోలినట్టు ఉంది. సో ఈ 4టిని గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఇది 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 ఇక్కడితో అయిపోయింది. తర్వాత
ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చామనుకోండి ఈ 2 ఫిగర్స్ ఒకలాగే ఉన్నాయి చూసారా? అర్థమైందా? ఇదేమో మళ్ళీ దీని ఆర్చ్ లాగా ఉంది. ఇక్కడ ఎలాగ ఆర్చ్ ఉందో ఇక్కడ కూడా ఆర్చ్ ఉంది. కానీ ఇక్కడ చాలా ఫిగర్స్ ఉన్నాయి. కానీ దాంట్లో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అలా లేదు అని నేను గుర్తుపెట్టగలిగితేనే పక్కన ఉన్నవి గుర్తుంటాయి. నా మెమొరీలో పడాలి. అక్కడ లేదు అన్న విషయం నా మెమొరీలో పడాలి. అప్పుడే గుర్తుండిద్ది. సో ఇక్కడ మాత్రమే ఉంది. ఉన్నట్టుగా 4 షేప్స్ ఉన్నాయి. ఒక షేప్లోనే ఉంది. అది కూడా స్క్వేర్. ఇక్కడేమో రెక్టాంగిల్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ 2 కవర్ అయిపోయినాయి. తర్వాత ఇదిగోండి, ఇదిగోండి ఇది ఏంది? పెంటగాన్. పెంటగాన్ లోపల స్తూపం ఉంది. ఇక్కడ కూడా నిలువుగా నుంచోబెట్టిన రెక్టాంగిల్లో స్తూపం ఉంది. 2 స్తూపాలు దగ్గర దగ్గరే ఉన్నాయి. ఒకటి పెంటగాన్లో ఉంది, ఒకటి నించోబెట్టిన రెక్టాంగిల్లో ఉంది. ఓకే, ఈ 2 కవర్ అయిపోయినాయి. తర్వాత 1000 స్తంభాల గుడి కింద ఉంది. అర్థమైందా? ఎడం వైపు బాటం లెఫ్ట్లో ఉంది 1000 స్తంభాల గుడి. ఇక్కడ బాటం లెఫ్ట్లో ఒకటి మాత్రమే ఉంది. నెక్స్ట్ బాటం రైట్లో 2 ఉన్నాయి. ఒకటేమో ఇది సిలువుల సమాధిలాగా ఉన్నాయి, సిలువుల సమాధిలాగా ఉన్నాయి. ఇంకోటేమో ఇక్కడ చిన్న ఆర్క్ ఉంది. ఎండిపోయిన ఒక స్ట్రక్చర్ కనపడుతుంది ఇక్కడ మనకి. ఎండిపోయింది చివరి ఉంది, కుడివైపు చివరి ఎండిపోయింది ఉంది. దానిపైన సిలువలో సమాధులు ఉన్నాయి. ఏదో ఒకటి నాకు కనపడింది గుర్తుపెట్టుకున్నా అంటే ఓకేనా? ఓకే, నాకు క్లియర్గా ఐడియా వచ్చేసింది. ఓకే, అన్నిటి మీద క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఆన్సర్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ పేజ్. ఓకేనా? ఆన్సర్ పేజ్లో ఎక్కడ ఏముందో చూడాలి. ఫస్ట్ మనకి రెండో క్వశ్చన్ చూద్దాం. 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది 1000 స్తంభాల గుడి. సో ఆన్సర్ ఏమవ్వాలి? దీనికి ఆన్సరు ఈ అవ్వాలి. అవునా? ఇది కాదు, ఇది కాదు. 1000 స్తంభాల గుడి ఇక్కడ మాత్రమే ఉంది మన గుర్తు ప్రకారం. తర్వాత ఇదేంటి? ఆ గుడి పైన ఉన్న స్ట్రక్చర్ లాంటిది. ఓకే, ఇది ఇక్కడ ఉండాలి. సో మూడో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఏ అనమాట. మూడో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఏ. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉండాలి. అంతే కదా? నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ బి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? బి అనమాట. ఈ బొమ్మ ఇదిగోండి ఇక్కడ ఉండాలి బి. ఓకేనా? ఇక్కడేమో ఏ, ఇక్కడేమో ఈ. నెక్స్ట్ ఇది కలర్ఫుల్ మహల్. మహల్ ఎక్కడ ఉండాలి? పెద్ద ట్రయాంగిల్లో ఉండాలి. అది కూడా ఇక్కడ ఉండాలి. సో ఈ మహల్కి ఆన్సర్ డి. పెద్ద మహల్ అని మాట్లాడుకున్నాగా. ఇక్కడ నేను గుర్తుపెట్టుకుని ఇంకో ఫిగర్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా? ఈ. అంతే కదా? ఈ చిన్న దాంట్లో మనకి ఒక రెడ్ కలర్ హౌస్ ఉందని మాట్లాడుకున్నాం. సో ఆన్సర్ ఏంటి? ఈ అనమాట. సో రెండో దానికి ఏ, రెండో దానికి ఈ, మూడో దానికి ఏ, ఐదో దానికి బి, ఎనిమిదో దానికి డి, 16 దానికి ఓకే. 4 కవర్ చేశాను. మధ్యలో ఏదో ఫిగర్ ఉండాలి. ఇదిగోండి డి. మధ్యలో ఉండే ఫిగర్ ఏంటి? పెట్రో టవర్. ఇదిగోండి 19ది ఏడు ఉంది. సో దీనికి 19 ఆన్సర్. 19 కరెక్ట్గా మధ్యలో ఉంది అది. ఓకేనా? ఇక తర్వాత ఇదిగోండి చిన్న స్తూపం 14ది. 14ది ఇక్కడ ఉంది. సో ఆన్సర్ సి. నెక్స్ట్ దీనికి దగ్గరలో పెంటగాన్ కనపడుతుంది. ఇదిగోండి పెంటగాన్. పెంటగాన్ లోపల మనం ఏం మాట్లాడుకున్నాం? పెద్ద స్తూపం మాట్లాడుకున్నాం. అంటే 15. సో ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. సి. తర్వాత ఇదిగోండి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఏంటది? ఈ. ఇది కూడా ఒక ఆర్చ్ అనమాట. ఇది కూడా ఆర్చ్ ఈలాగుంది. ఇంకేమున్నాయి ఫిగర్స్ మిస్ అయిపోయినాయి? ఓకే, 10ది ఉంది కదా? ఆ 10ది ఇదిగోండి ఇక్కడ. 10దో దానికి ఆన్సర్ ఏంటి? ఏ. ఇక్కడ ఉందన్నమాట. దగ్గరలో ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఈ 2 ఇంటర్లింక్ చేసుకొని అలా గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఇంకేం మిగిలిపోయింది? ఎస్ 11ది. 11ది ఇక్కడ ఉంది సమాధులు. బాటం కార్నర్లో ఉంది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ దీని కింద ఇక్కడ ఒకటి ఉండాలి. అదే చివరి ఫిగర్. ఇదిగోండి ఎండిపోయిన ఫిగర్ అని మాట్లాడుకుందాం. ఎండిపోయింది చివరిలో ఉందని మాట్లాడుకున్నాగా బి అనమాట. ఇదిగోండి బి. ఓకేనా? 1 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 క్వశ్చన్స్ని మనం చక్కగా సాల్వ్ చేసాం. ఓకేనమ్మా? ఇలా నువ్వు గుర్తుపెట్టుకోగలగాలి. 2 నిమిషాల్లో, మరొక 2 నిమిషాల్లో సాల్వ్ చేయాలి. మీకు అర్థం అవటానికి 1, 2 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి క్వశ్చన్స్ చెబుతున్నాను. దీనికి మించి ఎక్కువ అక్కర్లా. మీకు కాన్సెప్ట్ మాత్రమే అర్థం అవ్వాలి. ప్రాక్టీస్ అంతా మీ అంతటా మీరే వెళ్ళిపోయి మాక్ టెస్ట్ అనేది కొనుక్కొని అక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో రకాల క్వశ్చన్స్ అక్కడ మీకు ఉంటాయి. మీరు ప్రతిదాన్ని ప్రాక్టీస్ మీద మీకు స్పీడ్ పెరిగిద్ది అనమాట. మీకైతే ఒక ఐడియా క్రియేట్ అవ్వాలి కాబట్టి ప్రతిదాని మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒకటే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా? ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి ఎగ్జామ్లో మీకు ఇలా వచ్చింది అనమాట క్వశ్చన్. కలర్ఫుల్ ఫిగర్స్ రావు.
మీరు గుర్తుపెట్టుకోవడానికి రెడ్, గ్రీన్, బ్లూ అనేవి రావు. అర్థమైందా? అన్ని ఫిగర్స్ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఇస్తూ ఉంటాడు. ఇదిగోండి ఇది ఫుల్ బ్లాక్ ఉంది, ఇగో ఇది వైట్ ఉంది, చూసారా? అలా కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని, చాలా తెలివిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుందాం చూద్దాం. మనకి 2 నిమిషాల సమయం ఉంది. చూద్దాం. ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇదిగోండి ఈ పైన 3 టాప్లో ఉన్నాయి. టాప్లో ఉన్న 3 గుర్తుపెట్టుకుందాం. అర్థమైందా? ఏం చేశాను? కోడికి టోపీ పెట్టాను, అది మనసులో ఏదో అనుకుంటుంది. అలా గుర్తుపెట్టుకో. కోడికి టోపీ పెట్టాను, మనసులో ఏదో అనుకుంటుంది. కోడేమో ఈ బాక్స్లో ఉంది. ఈ బాక్స్లో కూడా ఎక్కడుంది? పైన ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకేనా? ఈ బాక్స్లో కూడా ఇక్కడ ఉంది. ఆ బాక్స్ వరకే మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి లెఫ్ట్లో అప్పర్లో ఉంది, అప్పర్ లెఫ్ట్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ప్యారలోగ్రామ్ లాగా ఉంది. ప్యారలోగ్రామ్లో ఇలా మెసేజ్ సింబల్ ఉంది, మెసేజ్ చూపించే నోటేషన్ ఉంది. ఇక చివరిగా ఈ పిక్చర్ మొత్తానికి బాటమ్ లెఫ్ట్లో బాగా చివరిగా టోపీ ఉంది. ఈ బాక్స్లో బాటమ్ లెఫ్ట్గా ఏమో కోడ్ ఉంది, ఈ మొత్తం పిక్చర్కి బాటమ్ లెఫ్ట్లో టోపీ ఉంది. టోపీ, మెసేజ్ సింబల్, కోడి 3 వదిలేసాయి, గుర్తుపెట్టుకో. ఓకే, తర్వాత ఇదిగోండి సర్కిల్, చూసారా? ప్రేమ, లవ్ సింబల్. లవ్లో పడిన వాళ్ళు కూడా అట్టాగే లూప్లో పడిపోయి ఇంకా జీవితంలో ఏటిని సాధించలేడు అనమాట. పూర్తిగా వెళ్ళకూడదు లవ్లోకి, అలా వెళ్ళిపోయినా ప్రమాదం. అలా లవ్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం ఏమైపోయింది, ఇంకా బతుకేమీ ఉండదు. ఓకేనా? ఇదిగో ఇటు నుంచి చూడండి, తూముల్లాగా ఉన్నాయి 2 తూములు. ఈ తూములో మిషన్ ఉంది, ఈ తూములో ఇల్లు ఉంది. ఇల్లు అనుకోండి, ఇల్లు మంచి భవనాలు, ఇదిగోండి మంచి ఎత్తెత్తుగా గోపురాలు ఉన్నాయి. అంటే నువ్వు బాగా ప్రేమలో పడకుండా బాగా చదివావు అనుకోండి, ఈ మిషన్ కుట్టుకుంటేనే నువ్వేం కుట్టుకోవచ్చు? పెద్ద స్తంభాలు ఉన్న ఇల్లు కట్టుకోవచ్చు, హై లెవెల్ ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఈ 3 ఇలా లెగిసిపోతాయి. ఈ 3 తూములోనే ఉన్నాయి. తూములో ఇది ఎక్కడుంది? చివరుంది. ఇది కూడా చివరుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అర్థమైందా? ఇదేమో మధ్యలో 3వ సర్కిల్ లోపల ఉంది. ఓకేనా? అదనమాట విషయం. తర్వాత లవ్లో బాగా పడిపోయావు అనుకో, ఏదో రోజు ఏం చేస్తావు? అమ్మాయి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటావు. అప్పుడు నీకు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. సో లవ్కి అంబులెన్స్కి మంచి రిలేషన్ ఉందన్నమాట. అలా గుర్తుపెట్టుకుంటున్నాను. ఇక్కడ కింద అంబులెన్స్. ఓకే, ఈ మూడింటిని ఒక రకంగా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందకొచ్చి దీన్ని ఈ లవ్కి సంబంధించిన అంబులెన్స్ వేసాను. తర్వాత ఇదిగోండి గుర్రం ఎడం వైపు మంచి రెక్టాంగిల్లో గుర్రం మాత్రం ఒకటే కనబడుతుంది. సో రెక్టాంగిల్లో గుర్రం ఉంది. ఓకేనా? హార్స్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ రెక్టాంగిల్ అని గుర్తుపెట్టుకో చక్కగా. తర్వాత ఇక ఈ 3 ఫిగర్స్ మిగిలిపోయినాయి. ఇదిగోండి ఇది చూసారా? ఈ చర్చ్ పైన గోపురం ఎలా కోపుగా ఉందో, ఈ రెక్టాంగిల్ కూడా అదే కోపుగా ఉంది. కోపుగా ఉన్న రెక్టాంగిల్లో కోపుగా ఉన్న గోపురం అనే చర్చ్ ఉంది. అలా గుర్తుపెట్టుకో. అది కోపే, ఇది కోపే. కోప్ అంటే అర్థం ఏంటి? షార్ప్నెస్. సో రెక్టాంగిల్ షార్ప్గా ఉంది, గోపురం చర్చ్ పైన ఉన్న గోపురం కూడా టవర్ కూడా షార్ప్గా ఉందని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ క్యాప్. ఓకేనా? క్యాబ్. ఇక్కడేమో ఇల్లు అనమాట. ఓకేనా? ఇటువంటి ఇర్రెగ్యులర్ షేప్లో మనకి ఇల్లు ఉంది. ఓకే, వీటిని మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? అర్థమైందా? 2 మినిట్స్ అర్థమైంది కదా? ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. నా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇదనమాట ఇల్లు. మా ఇల్లుకి ఆన్సర్ ఏంటి? ఇది ఎక్కడ ఉండాలి? ఇల్లు అనేది ఎక్కడ ఉండాలి? ఇదిగోండి బి పొజిషన్లో ఉండాలి. సో ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? బి అనమాట, ఇక్కడ ఉండాలి. ఓకేనా? తర్వాత ఇది ఓకే, ఇది మనకి స్తంభాల ఇల్లు లాగా ఉంది. స్తంభాల ఇల్లు అంటే నువ్వు బాగా సంపాదించి కట్టేది అంటే బి, అంటే ఇక్కడ ఉండిద్ది అనమాట, నాట్ ఇక్కడ. ఓకేనా? తర్వాత కోడి ఎక్కడ ఉండిద్ది? ఎస్, ఇదిగో ఇక్కడ ఉండిద్ది, డి దగ్గర ఉండిద్ది. కోడి డి. ఓకేనా? ఇక్కడ కాదు. చూసారా? ఒకే పిక్చర్లో ఎన్ని ఇస్తున్నాడో కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. నెక్స్ట్ మిషన్ ఎక్కడ ఉండిద్ది? తూములో ఉంది. తూములో ఏడు కాదు, ఎస్, ఏ దగ్గర ఉంది. సో ఆన్సర్ మిషన్కి ఏ. నెక్స్ట్ గుర్రం అంటే హార్స్, ఆర్ అనుకున్నా అంటే ఈ రెక్టాంగిల్లో ఉండిద్ది. ఓకేనా? ఆన్సర్ అంటే ఏ, ఇక్కడ గుర్రం ఉండిద్ది. తర్వాత టోపీ అనేది కింద ఇక్కడ డీలో ఉండిద్ది. ఇదిగోండి డి. టోపీ మనం ఇక్కడ చదువుకున్నాగా, అక్కడే మనం గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ ఇది మిస్ చేశాను, అసలు ఈ ఫిగర్ చూడలేదు, దీన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోయాను. ఓకే, దీన్ని చూద్దాం. అలా పెట్టుకోండి. లవ్ సింబల్ ఏంటి? ఇదిగోండి సి, ఏ కాదు సి అనమాట. సో ఆన్సర్ సి. తర్వాత మెసేజ్ సింబల్ ఎక్కడ ఉండిద్ది? మధ్యలో ఉండిద్ది అంటే బి, ఇదిగోండి ఇక్కడ ఉండిద్ది. తర్వాత టవర్
టవర్ గోపురం షార్ప్గా ఉంది. సో షార్ప్గా ఉన్న రెక్టాంగిల్లో పైన ఉంది, కింద లేదు. ఓకేనా, ఏ. నెక్స్ట్ టోపీ, టోపీ అనేది చివరిగా ఉంది, ఇదిగోండి ఏ. ఓకేనా, ఇది కాదు. నెక్స్ట్ అంబులెన్స్, అంబులెన్స్ నువ్వు లవ్లో పెడితే కింద పడతావు, అంబులెన్స్తో తీసుకెళ్ళాలి కాబట్టి సి. ఇదనమాట. ఇలాగా నేను వచ్చన్నది మిస్ చేశాను. ఎక్కడుంది ఇది? ఎస్, ఇగో ఇక్కడ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవడం మర్చిపోయాం, నేను చూడలేదు. అలా మనం చూడకుండా కూడా మిస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అది మంచిగా జరిగిందేమో. అలా మనం అన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకుంటాం. లెక్కేసుకోండి 12 చూసుకుందన్నా లేదా అని. చివరి సెకండ్లో చూసుకోండి. ఓకే, అది ఎక్కడ ఉండాలి? ఎస్, ఈలో ఉండాలి. ఇలాగనమాట. ఇలా నువ్వు గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా, వీటి మీద నీకు ఇలాగా క్లారిటీ వస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు అన్నిటిని ఈజీగా సాల్వ్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఒక 3 రకాల మోడల్స్ మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. ఇదిగోండి ఇలా పిక్చర్, ఇందాక ఉన్న పిక్చర్ లాగే ఉంది, కానీ మనకి ఇప్పుడు హౌసెస్ ఇచ్చాడు అనమాట. చూసారా హౌసెస్ ఎలా ఉన్నాయో? ఇలాంటి హౌసెస్ ఇచ్చినప్పుడు అన్నీ ఒక రకంగానే ఉంటాయి. అన్నిటిని గుర్తుపెట్టుకోవడం, వాటికి నోటేషన్స్ ఇచ్చుకోవడం చాలా కష్టంగా ఉండిద్ది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏమైనా పిచ్చి గుర్తు ఏమైనా ఇచ్చుకో, కానీ గుర్తుండాలి అంతే. అది ఎండ్ ఆఫ్ ది సెషన్ వచ్చేటప్పటికి నీకు గుర్తుండాలి. ఫస్ట్ ఇదిగోండి, మధ్యలో ఏమీ లేవు. ఓకేనా, పైన ఏమో 6 ఫిగర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. కింద 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఫస్ట్. ఓకేనా, ఇదిగోండి చూడ, ఇదేదో కేక్ ముక్కలాగా ఉంది. ఓకేనా, ఇల్లు ఎలా ఉంది? కేక్ ముక్కలాగా ఉంది. ఇది కూడా కేక్ ముక్క అనుకోండి. సో కేక్ ముక్క లాంటి డిజైన్ లోపల కేక్ ముక్క లాంటి ఇల్లు ఉంది. ఇదిగోండి, ఇది సింపుల్గా డ్రా చేయగలిగిన ఇల్లు. ఓకేనా, 2 రెక్టాంగిల్, ఒక రెక్టాంగులర్ గుమ్మంతో చక్కగా ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్స్ కలిపిన గుమ్మం అనమాట. చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఇదిగోండి ఇలా బారు కిటికీలు ఉన్నాయి. బారు కిటికీల డోర్లు అవి ఏదో బారుగా ఉన్నాయి. ఈ 7 కూడా బారుగా ఉన్నాయి. ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి, మధ్యలో ఫిగర్ వేరుతో బారుగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇది చిమ్నీ అనమాట. ఓకేనా, ఈ చిమ్నీ ఇదిగోండి, ఇది కూడా కరెక్ట్గా కాస్త ఇదే చిమ్నీ షేప్లోనే ఉంది, కానీ దీన్ని రొటేట్ చేశాడు అనమాట. ఇలా టిల్ట్ చేశాడు. చిమ్నీ ఈ షేప్లో చిమ్నీ ఉంది. ఇదేమో ఇర్రెగ్యులర్ షేపు. ఈ బొమ్మ కూడా ఇర్రెగ్యులర్గానే ఉంది. ఇది హౌస్ లాగా అసలు ఏం కంపట్ల, ఇర్రెగ్యులర్ లాగా ఉంది. ఓకే, ఇక్కడేమో కేక్ ముక్క లాంటిది బారుగా, ఇక్కడేమో ఇర్రెగ్యులర్. నెక్స్ట్ ఇక్కడేమో చిమ్నీ, ఇక్కడేమో ఇది. ఓకే, మైండ్లో పెట్టేసేయి. తర్వాత చూడండి, ఇది రెక్టాంగులర్, ఇదిగోండి ఇది ఒక ట్రయాంగులర్. ఇదిగో ఇక్కడ ట్రయాంగులర్ లాగా కనపడుతుంది చూసారా? ఇదిగో చిన్నగా ట్రయాంగిల్. ఓకేనా, సో ట్రయాంగిల్ లాంటి పట్టానో సంథింగ్ ఇది గుమ్మం లాగా ఉంది కాబట్టి ఇది కూడా ట్రయాంగిల్ అని గుర్తుపెట్టుకో. ఇదిగోండి, దీనికి చిమ్నీ ఉంది, దీనికి చిమ్నీ ఉంది. చిమ్నీ లాంటిది అనమాట. అంటే మన ఇంట్లో, అంటే హాలీవుడ్ లాంటి ఇంగ్లీష్ హౌసెస్ దగ్గర వాళ్ళకు ఇంట్లోనే మంట వేసుకుంటూ ఉంటే పైన చిమ్నీ వెళ్ళిద్ది కదా, అదిగోండి ఆ చిమ్నీ లాంటి ఇల్లు పక్క పక్కనే ఉన్నాయి. ఓకేనా, ఆ నెక్స్ట్ ఇదిగోండి ఈ పిక్చర్ చూడండి. లోపల 4 కిటికీలు ఒక చోటే ఉన్నాయి. 4 కిటికీలు ఒక చోటే ఉన్న ఇల్లు లోపల ఉంది. ఒక కిటికీ ఉన్నదేమో బయట ఈ బాక్స్లో ఉంది. 2 ఇల్లు ఒకలాగే ప్లెయిన్గా ఉన్నాయి. అర్థమైందా? ఇదిగోండి ప్లెయిన్గా ఉన్న ఇల్లు 2 సింపుల్ ఇల్లు ఏంటంటే చివర రైట్ సైడ్లో ఉన్నాయి. అది కూడా 4 కిటికీలు ఏమో లోపలిది ఉంది, ఇక్కడేమో సింపుల్గా బయట ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి మంచి ఎలివేషన్స్ ఉన్న ఇల్లు. ఎలివేషన్స్ ఉన్న ఇల్లు ఏమో బయట ఉంది. ఇదిగోండి ఇర్రెగ్యులర్ షేప్ బయట మనకి ఇది కనపడుతుంది. అండ్ తర్వాత ఇక మిగిలిపోయింది ఏంటి? ఇదిగోండి ఇది. ఇగో రెక్టాంగులర్ కిటికీ ఉంది, రెక్టాంగులర్ గుమ్మం ఉంది. ఓకేనా, అదేమో ఇక్కడ ఉంది. ఓకే, రెక్టాంగులర్ ఇల్లు, రెక్టాంగులర్ గుమ్మం. అదేమో మనకి ఇలాంటి రెక్టాంగులర్ షేప్లో ఉంది. దీనికి ఎటువంటి చిమ్నీస్ లేవు. ఇక్కడేమో దీనికి చిమ్నీ ఉంది, ఇక్కడేమో దీనికి చిమ్నీ లేదు. ఓకే, గుర్తుపెట్టుకున్నారుగా? ఇప్పుడు ఇది మెమరీ పేజ్. ఇప్పుడు మనం ఆన్సర్ పేజ్కి వెళ్దాం. అదిగోండి ఆన్సర్ పేజ్. ఓకేనా, ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఇదిగోండి చిమ్నీ ఉన్న ఇల్లు. చిమ్నీ ఉన్న ఇల్లు అంటే ఈ 2 అవ్వాలి. ఇది కూడా ఎలా ఉన్నాయి? రెక్టాంగులర్గా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏ అనమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. తర్వాత రెండో క్వశ్చన్కి చిమ్నీ ఉన్న ఇల్లే కదా, ఇదిగోండి ట్రయాంగిల్ కనపడుతుంది కాబట్టి ట్రయాంగిల్ అనమాట. ఓకేనా, సో రెండో దానికి సి. తర్వాత మూడో దానికి పక్కనే ఉందిగా, ఇదిగోండి మనం ఇదేగా మాట్లాడుకుంది. సో మూడో దానికి డి. ఓకేనా, డి అనే రెక్టాంగిల్లో ఉన్నాయి. సిలో ఎటువంటి ఫిగరు లేదు. నెక్స్ట్ బి, ఇదిగోండి బి. నాలుగో దానికి బి ఇక్కడ ఉందన్నమాట అది. ఓకేనా, ఎలివేషన్ ఉన్న ఇల్లును మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఐదోది అంటే ఇక్కడ ఆన్సర్ ఏ. ఓకేనా, సింపుల్గా ఉన్న ఇల్లు ఏ. నెక్స్ట్ ఆరో దానికి బి అంటే ఇక్కడ ఉంది, ఇక్కడేగా ఉంది ఆరోది. సో ఈ 2 కూడా లైట్గా ఉన్న ఫిగర్స్ అనుకున్నాం. ఇదిగోండి లైట్గా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి ఏడో దానికి ఆన్సర్ ఏంటి?
అంటే సి. ఇదిగోండి ఇక్కడ ఉంది సి. ఓకేనా. తర్వాత ఇదిగో కేక్ ముక్క లాంటి ఇల్లు. కేక్ ముక్క లాంటి ఇల్లు ఇదిగో ఇక్కడ ఉంది. కేక్ ముక్క లాంటి ఫిగర్లో ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఏంటి, ఇదిగోండి బారుగా ఉన్న కిటికీలు అనుకున్నాం. బారుగా ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాం బి. తర్వాత ఇదిగోండి చిమ్నీ. చిమ్నీ ఈ షేప్లో ఉంది డి. డి దగ్గర చిమ్నీ ఉంది ఇక్కడ. తర్వాత ఇదిగోండి ఈ ఇల్లు ఇర్రెగ్యులర్గా ఉంది కాబట్టి ఇది కూడా మనం ఇర్రెగ్యులర్గా ఉందని మాట్లాడుకున్నాం. సో 11వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి సి. తర్వాత ఇక మిగిలిపోయింది 12వది. 12వది ఇక్కడ ఉంది. ఇది బారుగా ఇది బారుగా అనుకున్నాగా. ఇదిగోండి బారుగా ఉన్నవి బారుగా ఉన్నవి. సో 12వ దానికి ఆన్సర్ బి. ఓకే అనమాట. అలా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా 12 ఫిగర్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్లారిటీ వచ్చిందిగా. దీన్నే హౌస్ ఆర్ బిల్డింగ్ మెమరీ టెస్ట్ అంటారు. సో మొదటి బ్యాటరీలో ఉన్న టైప్ 1 గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో టైప్ 2 వీడియో గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్.